మాసాలు కానీ పొద్దు పోతుంది పనికో. అరే కుక్క రౌండ్ ఇప్పుడు పోతా. మేనకా మేనకా ఎంతసేపు ఉల్లాస్తా బట్టలు పనికి టైం అవుతా తొందరా సర్ది పెట్టవుతా. సర్ది అప్పుడే పెట్టిన అన్నే ఉంది చూడు, నేను మా అత్తన్నా గాని. అరే ఎక్కడ పెట్టినవే, నాకు దొరుకుతలేదు నువ్వు ఇట్లా. అబ్బా నిన్ను చిన్న పిల్లగాని జాగబెట్టినట్టు జాగబెట్టాలి. అత్త నాకు చిన్నపిల్లగానే కానీ నువ్వైతే రాయే. అయ్యింది సర్ది పెట్టి సంచిలో పెట్టిన పెడితే కళ్ళు కనబడతలేవా? సర్ది కనిపించింది కాబట్టి నువ్వే కనిపించలేవు, అందుకే వెళ్తానా. నీ అందాల్ని అనుభవించక ఎంతసేపు అవుతుంది. అబ్బా ఇంకెప్పుడు అదే ఆలోచన, తెల్లన్నాక నిద్ర కూడా పోనిత్తలేరు. అయినా ఇంకా సరిపోతలేదా? ఇంకా నీ అందాలని అనుభవించక ఎంతసేపు అయింది అని అంటానవా? సరిపోలేదనే కదా బంగారం, మళ్ళా మళ్ళా కావాలంటున్నా. ఒక్కసారి నువ్వు అన్నావు అనుకో, నా మనసు తృప్తి చేసుకుని పోతా. అబ్బో నా వల్ల కాదు బాబు, రోజుకు ఎన్నిసార్లు తృప్తి చేయమంటావు? అసలు నేను ఉంటానా? అబ్బా ఏం కాదు ప్లీజ్, ఒక్కసారి రాయే ప్లీజ్, ఏం కాదు. అబ్బా ఇప్పుడు వద్దు, నువ్వైతే ముందుగా పనికో. నీ స్నానం చేసి పనులు చేసుకోవాలి, ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి. పనికి తర్వాత కదా ఏం కాదు. అబ్బా ప్లీజ్ అర్థం చేసుకో కదా, నువ్వు ముందుగా పనికో. అంతే అంటవా? అప్పటికి సాయంత్రం వచ్చినాక సరేనా? సరే మరి పోతున్నా. సరే బాయ్ బాయ్. తొందర అప్పటికి. సరేరా.
పిల్ల, ఓ పిల్ల, ఉన్నావా? ఉన్న తాత. ఏం చేస్తాను? ఏం లేదు తాత, ఇప్పుడే పని తీరింది, స్నానం చేసిన. ఇవ్వదాకా పని తీరలేదంటే పూలగాడు రాత్రి అంతా నిద్ర పడుతాడు అన్నట్టు. అదేం కాదు తాత, ఇవాళ ఎందుకో నాకు తెలివి కాలే, అందుకే లేటుగా లేచిన. సరే గాని పిల్లగాడు ఎటు వేడు కనిపిస్తలేడు. ఇంత ముందుకే పనికేంటి తాత. సరే గాని పిల్ల, నీతోటి కొంచెం పనివాడి వచ్చిన, మరి ఇత్తా అంటావో ఇయ్య అంటావో? ఏంటి తాత చెప్పు. ఏం లేదు పిల్ల, కొన్ని పాలిస్తావా? ఏంటిది? అదే తలకాయ బాగా నొస్తుంది, కొన్ని పాలిస్తే చాయ్ పెట్టుకుంటా అని వచ్చిన. అయ్యో లేవు తాత, కొన్ని పాలుంటే మీ మనవడే ఉన్నకడి దాగిపోయిండు. ఉన్న కాడికి మనవాడే దూరిపోతే మరి తాతకి ఎట్లనాట? మీ మనవడు వచ్చినాక అడుగు మరి. అడగపోతే ఊకుంటా పిల్ల, మనవాడే నీ తాగి తాత కింద ఉంచాలి, అంతేగాని ఒక్కడే అవతల పడతాడా? మా ముసలి చచ్చిపోయినాక మంచి వాళ్ళకి బగ్గ గోస అవుతుంది. అది ఉండంగా బర్రె ఉండే 2 చేతుల కొమ్ములు పట్టుకొని పిండుకుంటా జుర్రుకుంటా ఇష్టం వచ్చిన కాడికి తాగి, ఇప్పుడు ఎవరు ఇవ్వాలి పిల్ల పాలు? మరి మళ్ళొక్క బర్రెని తెచ్చుకోపోయినావు తాత? ఇక బర్రె దేవతి పిల్ల, మూన్నడు దాకా పోషాలు మా పోసిరు కానీ పాలు విన్నాక బర్రె దాన్ని పాడాయి, ఆ పోషా నడుంబొక్కలు ఎత్తలేదట. అవు పొల్లా సరే కానీ పాలు మొత్తానికి వెళ్ళాయా? ఒక్కడని ఉంటా చూడరాదు, తలకాయ బగ్గన వస్తుంది. అయ్యో లేవు తాత, ఉంటే నువ్వు గింతగానం నల్లడియంగా చూస్తానా పోయానా? మా మనవాడు పెద్ద డబ్బాలు పట్టుకొస్తాడు కదా, గిన్నెన్న మిగిలే అని వచ్చిన, అంత ఉత్త కథ అయిందా పిల్ల? సరే కానీ బుగ్గడం నీళ్ళు లేపో, తాగిపోతా. సరే తాత తీసుకొత్తా, నిన్న ఉండు. చేపో, నేను ఉండపోతే ఎటన్నా పోతానా ఏంది? చెప్పన పట్టుకరా. ఇగో తాత. మంచిగా ఉన్నాయి పొల్ల మీది, మా అంత ఉప్పు ఉప్పు ఉంటాయి. మీవి బోర్ నీళ్ళు కావచ్చు తాత, మరి నల్ల నీళ్ళు. కానీ అవే బలం పొల్ల అని. అంతేనా? మరి ఇవి వస్తాయి. సరే పొల్ల, ఇక నేను పోయేస్తా. ఇగో పైలం ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు, అసలే ఐసు మీద ఉన్నావు. సరేనా? తలుపులు పెట్టుకో. సరే తాత పెట్టుకుంటా. నేను పోయేస్తా. సరే సరే. సేవలు చల్లగుండా ఇలా అంతగానో ఏమో నేను పడతానే. పొల్ల ఎంత ముద్దుకున్నది, దాన్ని చూస్తా అంటే నా పానం అంతా నాగుంబావులు కొట్టన్నట్టు అవుతుంది. ఎట్లనన్నా వేసి దాని బాయిల నా గడ్డపార దించాలి. మాట్లాడతా, దించేటట్టే మాట్లాడతా. నేను ఐసు మీద ఉన్నప్పుడు ఎన్నో బాయిల గడ్డపార దించాను, కానీ ఈసొంటి బాయి నేను ఎన్నడూ చూడలేదు. దించాలి, నా పానం నిమ్మలమైన దాకా దించాలి. దించుతా అత్తన్నాగే నా గడ్డపార హారితీరిన గడ్డపారనే పొల్ల. అత్తన్న ఉండు.
సిగ్గు లేకపోతే చాలు. సిగ్గెందుకే వేటు తగ్గిపోతుంది. చాలండి ఇంకెంతసేపు. అబ్బా అబ్బా పోరడు పోరిని పొద్దుగాలనే పోతాం పెడతాడు కదా, ఒకసారి పోయి చూద్దాం. అబ్బా నన్ను పొట్టు పొట్టు వేసిన కడికి మాజాలు కానీ పొద్దు పోతుంది పనికో. అరే కుక్క ఉండే ఇప్పుడు పోతా. ఛీ నీకు సిగ్గు లేదు, పవర్ బాగానే ఉంది నీకు, అలసిపోవడానికి ముచ్చట్నే లేదు. మరి అందుకే కదా బంగారం మళ్ళా కావాలి. ఇప్పుడే వద్దు, అప్పటికి సాయంత్రం తొందరగా రా, మంచిగా వెరైటీ ట్రై చేద్దాం. అవునా సరే, సాయంత్రం తొందరగా వచ్చి నా ప్రతాపం ఏంటో చూపిస్తా నీకు. కానీ అవ్వ నాకు ఒక కిస్ కావాలి. కిస్సు లేదు ఏం లేదు, చెప్పినా కదా సాయంత్రమే అని. నువ్వు ముందుగల్లా పనికో. అబ్బా ప్లీజ్ ఒక్క కిస్, ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ లేదు గిలీజ్ లేదు, పో. అగో తాత అంత మంచిగా నానే. అంత మంచిదేనా పిల్లగా? అయితే ఎటు బయలుదేరావు? ఎట్లేదు మీ ఇంటికి వస్తున్నా. మా ఇంటికి వస్తారా? నాతో ఏం పనే? నీతోటి ఏమైతుంది పిల్లగా పని? మా మనవరాలు అయితే ఇస్తుంది. నీ అక్క అంతేనా? అంతే మరి. అవు కానీ ఉన్నదా మా పొల్ల? ఉన్నది తాత. అవు కానీ పనికి పోతాను పిల్లగా? పనికి పోతున్నా తాత. సరే కానీ మళ్ళీ వచ్చే వరకు వేయాలైతో. పొద్దుకుతాను తాత వచ్చే వరకు. అంతేనా? సరే పోయిరా పో పంచను. సరే తాత పోతున్నా. పో పో, నువ్వు పోయి నీ పని ఎక్కువ, నేను పోయి నీ పెళ్ళాన్ని ఎక్కుతారా. పోయిరా పోయిరా. పొల్లా, ఓ పొల్లా. ఏంది తాత? ఇయరా ఇయరా, నడుము పాడుగా పట్టుకున్నది, అస్సలే మిషన్ ఇస్తలేదు. ఏం తాత చెప్పు. ఏం లేదు పొల్లా, రాత్రి నిద్రలా నడుము పట్టుకున్నది, కొద్దిగా జెండు బాంబు పుట్టిస్తావు అని వచ్చిన. అవునా తాత, సరే తీసుకొస్తావు. ఇగో తాత జెడ్ బాంబు. అవు తాత, నడుము ఎట్లా పట్టుకుంది మరి? ఏం చెప్పాలి పొల్లా, నేను నాకు అడ్డు కుప్ప ఎక్కిన, అప్పుడు కొద్దిగా కలుపు అన్నట్టు అనిపించింది కానీ ఏమనిపించలే. ఇంటికి అచ్చిగిట్లు ఒరినాక అంతే. ఓ ఆ నుంచి మెసలు ఇస్తలేదు. అవు తాత, ఇంకా నువ్వు గడ్డి కుప్పలు కూడా ఎక్కుతానవా? ఏంది పొల్లా నువ్వు అంత గమ్మతి మాట్లాడుతూ? ఇన్ని రోజులు ఎక్కిన పానేమైనా ఇప్పుడు ఊకమ్మంటూ ఊకుంటుందా? అదేదో శాస్త్రం ఉండే, దున్నపోతూ దున్ని సావాలట, మగోడు ఇంకేదో చేసేవాళ్ళట. ఎక్కే అన్ని రోజులు ఎక్కాలే, అర్థమవుతుందా? అంతేనా? ఇప్పటికి కూడా మంచి హుషారు మీదనే ఉన్నావు కదా. మరి అచ్చోడే పాప అవుతుందంటే
ముసళ్ళు అయితే మొత్తుకొని సత్తు అద్దు అద్దు అని ఇందులో అనేరు. ఏమద్దని మొత్తుకునేది తాత? మంచం మీద గట్లే మొత్తుకోను, నాకు కోపం వచ్చినప్పుడు గట్లే మొత్తుకోను. ఇక నేను పొట్టు చంపేది. అయితే ముసళ్ళని మంచిగా నార్చుకున్నట్టున్నావు కదా. నేను చంపే చంపడుకో ముసలి తడికే అయింది. అవగాని పొల్లా జెండు మాం చేతికి ఇచ్చినావు, ఇంతంత రాయరాదు. అయ్యో తాత, నువ్వే రాసుకో, నాకు ఇంట్లో కొంచెం పని ఉంది. ఇది పని కాదా పొల్లా? మా పొలానికి అయితే నేను రాస్తావు కానీ నాకు రాయవు. సరతి రాత్తా, అట్లా గద్ద మీద ఒరుగు. ఏంది గదే మీద కల్లా ఈ వారికే నడుము నొత్తుందంటే మూస్తావా ఆయన తిరగబడతావా? గట్లా కాదు కానీ ఈ మంచం మీద వంటపా ఏం అరగదు కానీ. అబ్బా, నీతో పెద్ద తలకే నొప్పుకున్నట్టుంది కదా తాత. సరేదా రాత్తా. సరేపా వస్తాను. అబ్బా పొల్లా, నువ్వు ఇట్లా రాస్తా అంటే నా పానం అంతా హాయం అంటాను. అవు కానీ మా మనవాడు కూడా ఇట్లా ఎప్పుడన్నా రాస్తాడా? రాస్తాడు, ఎందుకు రాయడు? అవునా? నువ్వు ఇట్లా రాస్తా అంటే మా ముసల్లాది కత్తాను. అది కూడా ఇట్లనే రాసి రాసి మొత్తం ఎక్కిస్తుంది. నిన్నోటి అడుగుతా, ఏమనుకోవద్దు, ఎవరికి చెప్పద్దు, మనవానికి అస్సలే చెప్పద్దు. ఏంటి తాత చెప్పు. నీ చెయ్యి తాకిన కాడ నుంచి లోపలున్న తాత ఆగమాగం అవుతాడు. అంటే నాకు అర్థం కాలే. ఇలా అర్థం కాకపోవడానికి ఏముంది? నాతోడు వండుకొని నా కోరిక తీర్చు అంటాను. అరే ముసలోడా, ఏం మాట్లాడుతున్నావురా? పండ్లు రాలితే ఏమనుకుంటారో? ముసలోనే కానీ మొగోనే కదా. ముసలి పోయినాక తెలియదు, నాకు ఆ సుఖం లేదు. అందుకే అడుగుతాను, ఏమనుకోకు పిల్ల. పిచ్చి పిచ్చి మాట్లాడినామనుకో ఒక్కడే గుద్దుకు చంపుతా. ముసలోడు ఇక్కడి నుంచి బయటకు. నేను ముసలోని కాబట్టి మన మీద ఇవ్వలకు అనుమానం రాకపోలా. కొంచెము అర్థం చేసుకో. ఇటు చూడు, నాకు అన్ని విషయాలు ఎరుక. ఏది ఎట్లా చేయాలి, ఈడ ముట్టుకుంటే ఏమవుతుంది, ఈడ ముట్టుకుంటే ఎంత సుఖమవుతుంది, అన్నీ ఎరికైపోలా. ఒక్కసారి అర్థం చేసుకో, చూడరాదు నన్ను ఒక్కసారి. ఊరి అక్క, ఇదంతా కలనా? పొల్ల నువ్వు నిజంగానే అనుభవిస్తే స్వర్గం కనబడుతుంది. పోయి మంచం ఎక్కుతా.
పొలా ఓ పొలా ఉన్నావా? ఉన్నా. ఏంటి తాత చెప్పు. నీతోటి కొంచెం పనివాడు వచ్చిన. పనా? ఏంటి తాత?